ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకు డెడ్ లైన్ దగ్గర పడుతోంది. అయితే జూలై 9 వరకు ఇచ్చిన డెడ్ లైన్ ను పొడిగించే అవకాశం ఉన్నట్టుగా కనిపించట్లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఈ గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ ఆయా దేశాలకు అగ్రరాజ్యం లేఖలు పంపబోతోంది. ఇవాళ్టి నుంచి తమ వాణిజ్య భాగస్వాములకు ఈ లేఖలను పంపించబోతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇక రోజుకు 10 దేశాల చొప్పున ఈ లేఖలను పంపబోతూ ఉన్నట్టుగా ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్లపై ఉన్న డెడ్ లైన్ ను పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు అంటూ ఆయన గతంలోనే చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను చూస్తుంటే ఖచ్చితంగా పొడిగింపు ఉండకపోవచ్చనే సంకేతాలు ఇచ్చినట్టయింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 2వ తేదీన ఈ ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్, చైనా సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధించారు. అనంతరం ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు అంటే జూలై 9వ తేదీ వరకు గడువు విధిస్తూ సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక డెడ్ లైన్లోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. దీంతో భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే కొన్ని కొలిక్కి రాగా భారత్తో చర్చలు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లోగా ఇరు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు చైనాతో ఒప్పందం కుదిరినట్టు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సైతం ఇవాళ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది.